తారీఖు రోజు మేము సెలబ్రేషన్స్ చేసుకోబోతున్నాం. రైట్. అయితే ఎగ్జిట్ పోల్స్ సంబంధించి రిజల్ట్స్ రిలీజ్ చేశారు. ఒకసారి చూద్దాం అవన్నీ. పీపుల్ పల్స్ చెప్తోంది మహాయుతికి 182 స్థానాలు వచ్చే అవకాశం ఉందని, అలాగే మహావికాస్ అఘాడీకి 97 వస్తాయని, అదేవిధంగా ఇతరులకు 9 స్థానాలు గెలుచుకుంటారని చెప్తోంది. ఇక న్యూస్ 18 మహాయుతికే ఫేవర్గా చెప్తోంది, 154 సీట్లు వస్తాయని, ఎంవీఏకి 128, ఇతరులు 6 గెలుచుకుంటారని చెప్తోంది. ఇక మ్యాట్రిజ్ సర్వే సంస్థ కూడా మహాయుతి కూటమికే ఫేవర్గా చెప్తోంది, 150 నుండి 170 వరకు గెలుచుకుంటుందని చెప్తోంది. ఎంవీఏ 110 నుండి 130 స్థానాలు, ఇతరులు 8 నుండి 10 గెలుస్తారని చెప్పుకొచ్చింది. అలాగే పీమార్క్ సర్వే కూడా మహాయుతి కూటమికే ఫేవర్గా చెప్తోంది, 137 to 157 సీట్స్ వస్తాయని, అలాగే మహావికాస్ అఘాడీకి 126 నుండి 146 సీట్లని, ఇతరులు 2 నుండి 8 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని. అయితే మహారాష్ట్రకి సంబంధించి ఈ ఎగ్జిట్ పోల్స్ అన్నీ మన దగ్గర ఉన్నాయి రిపోర్ట్. అలాగే జార్ఖండ్కి వస్తే పీపుల్ పల్స్ సర్వే ఎన్డీఏ 46 నుండి 58 సీట్లు గెలవబోతోందని, ఇండియా కూటమి 24 నుండి 37 వరకు గెలుచుకోబోతుందని, అలాగే ఇతరులు 6 నుండి 10 స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని చెప్పుకొచ్చింది. మ్యాట్రిజ్ సర్వే సంస్థ ఎన్డీఏకి 42 నుండి 47, ఇండియా కూటమికి 25 నుండి 30, ఇతరులు 1 నుండి 4 స్థానాలు గెలవబోతున్నారంటూ చెప్పుకొచ్చింది. అయితే ఏ సర్వేలు చూసినా కూడా జార్ఖండ్లో చూస్తే ఎన్డీఏ కూటమికి, మహారాష్ట్రలో చూస్తే మళ్ళీ అక్కడ కూడా మహాయుతి కూటమికి ఈ సర్వేస్ అన్నీ ఫేవర్గా ఉన్నాయి. కాకపోతే ఒక్క ఆత్మసాక్షి మాత్రమే ఖచ్చితంగా మహారాష్ట్రలో ఏ సంస్థనో తెలియదు మహావికాస్ అఘాడీ గెలవబోతోందంటూ చెప్పుకొస్తోంది. రవి గారు, ఈ సర్వేస్ అన్ని చూస్తున్నారు, ఆత్మసాక్షిని మీరు సాక్ష్యంగా తీసుకుంటారా? ఏమనిపిస్తోంది? ఇప్పుడు ప్రజలు సాక్ష్యంగా నిర్ణయం చెప్పబోతున్నారు. ఆ నిర్ణయానికి బీజేపీ కూడా ఇంతసేపు చాలా చెప్పిండ్రు, సార్ కూడా తన ఆలోచనని తీసుకొచ్చి చెప్పిండ్రు. సో తెలంగాణలో కూడా చాలా జరిగినాయి గతంలో కూడా అట్లా. కానీ ఏది ఏమైనా ప్రజలు తీసుకున్నటువంటి నిర్ణయం ఈసారి డిఫరెంట్గా ఉండబోతుంది. కాంగ్రెస్ పార్టీ వైపు ఆలోచన చేసిండ్రు. అక్కడ మహావికాస్ అఘాడీకి అంటే బలం నిరూపించబోతున్నారు. ఈరోజు ప్రజలు 170 సీట్లు తీసుకొస్తారా, 120 సీట్లు ఇస్తారా మహా అఘాడీకి అనేది మనము రేపు ఎల్లుండి వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు. ఆ రకంగా సీట్లు వచ్చే అవకాశం ఉంది. సో వీళ్ళు ఏదైతే అనుకుంటున్నారో 12 కోట్ల మంది ఏదైతే ప్రజల్లో తెలుగు ప్రజల ఓట్లు మొత్తం కూడా మళ్ళీ బీజేపీ వైపే పోయినాయి. బీజేపీ అన్న చెప్తున్నట్లు ఆదిలాబాద్ పక్కనే ఉంది, పక్కన ఉన్న వాళ్ళు మొత్తం అంతా బీజేపీకి ఓటేసిండ్రు. ఇక నాందేడ్ పక్కకే ఉంది, ఆడ కూడా బీజేపీ బైన్సా వాళ్ళు పోయి మొత్తం ఆడ ఓట్లు వేయించిండ్రు అన్నట్లుగా చెప్తున్నారు. అవన్నీ ఏమవుతుంది 14 లక్షల మంది తెలుగు ప్రజలే నిజంగా న్యాయ నిర్ణేతలు మహారాష్ట్రలో. ఆ మహారాష్ట్రలో ఎక్కడ ఏ విధమైనటువంటి ఓటింగ్ జరిగింది అనేది మనము 58% ఓటింగ్ శాతంలోనే మనకు తెలిసిపోయింది. సో అక్కడ నిజంగా మీరు అన్నట్లుగా వీళ్ళు అన్నట్లుగా ఎగ్జిట్ పోల్స్ అన్నట్లుగా అక్కడ 60% పైన ఒకవేళ ఓటింగ్ జరిగింటే నిజంగా మీరు అనుకుంటున్నట్లుగా ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినవన్నీ కూడా నిజమే అనుకోవచ్చు. కానీ అక్కడ జరిగింది ఓటింగ్ శాతం తగ్గింది. ప్లస్ ఈసారి కొత్త ఓటర్లు యువకులు కొత్త ఓటర్లు చేరారు కాబట్టి విషయం ఏంటంటే ఇప్పటి వరకు ప్రకటించిన ఏ ఎగ్జిట్ పోల్స్ కూడా ఇప్పుడు నేను ఎగ్జిట్ పోల్స్ నేను తీసుకుంటా అని చెప్తలేను. నేను ఏమంటున్నా రాజన్న, నువ్వు చెప్పు, నేనేమంటున్నా 288 స్థానాలకు 145 కదా సార్. మరి 145 మ్యాజిక్ ఫిగర్ అనేది ఇప్పటి వరకు వచ్చిన ఎగ్జిట్ పోల్స్ లో ఏ ఎగ్జిట్ పోల్ కూడా కాంగ్రెస్ ఎంవీఏకు అనుకూలంగా ఇవ్వకపోయిండొచ్చు. నేనేమంటున్నా, నేను అదే చెప్తున్నా, ప్రజలు ఏ విధంగా నిర్ణయం చేసింది అనేది చూడబోతున్నారు. 100% మేము ఏమంటున్నాము, ఈసారి 18% మంది కొత్త ఓటర్లు చేరారు. ఆ 18% మంది కొత్త ఓటర్ల తమ భవితవ్యం ఏందని చూపించబోతున్నారు నాయకులు. సో చూస్తారు. నేనేమంటున్నా అంటే మహారాష్ట్రలో 81 స్థానాల్లో మ్యాజిక్ ఫిగర్ ఎంత, 40 దాటాలి, వీళ్ళకి 41 రావాలి. వీళ్ళకు ఏ ఎగ్జిట్ పోల్ సర్వే చూసినా కానీ వీళ్ళకి 20-22 ఈయనే ఉన్నారు కదా. వీళ్ళు కూడా అంటే హర్యానాలో జరిగినట్లుగా ఏమన్నా రివర్స్ అవుతుందనే కాన్ఫిడెన్స్ తో ఉన్నారేమో రవి గారు. వాళ్ళు ఏం జరుగుతుందో ఏమనుకుంటారు, కానీ ప్రజలు మాత్రం చాలా క్లియర్ గా ఒకటి నిర్ణయం. నేను అదే చెప్తున్నా, ప్రజల నిర్ణయమే నేను చెప్తున్నా. ప్రజలు తేలిపోతుంది. ప్రజలు ఎవరు కుట్రదారులు, ఎవరు విభజించి పాలించిండ్రు, ఎవరు విభజిస్తారు, ఎవరు ఎలాంటి మాటలు చెప్పి ఏమంటారు ఓట్లు అడిగిండ్రు అనేది ప్రజలకు తెలుసు. బ్రదర్ ఒక విషయం చెప్పాలి రవి గారు,
12 పక్కల 13 సున్నాలు పెడితే